ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మరియు వివిధ విద్యార్థి సంఘాల నేతల ముందస్తు అరెస్టులను పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఖండిస్తుందన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ విద్యార్థి నేతలను పోలీసుల ద్వారా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని, జిల్లా కేంద్రంగా జనరల్ ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన చేయాలని, ప్రజాస్వామ్యయుతంగా ఇచ్చే విజ్ఞాపన పత్రం కూడా తీసుకోవడానికి ముందుకు రాకపోవడం ఏం పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులతో గత ప్రభుత్వ దారిలోనే నడుస్తున్న కాంగ్రెస్ సర్కార్ నడుస్తుందని దుయ్యబట్టారు. తక్షణమే అరెస్ట్ చేసిన ఖమ్మం జిల్లా విద్యార్థి నేతలతో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చర్చించి అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఉచిత బస్ పాసులు కల్పించాలని చెప్పేసి కూడా పీడీఎస్యూగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఇదే సందర్భంలో ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్కను కూడా ఈరోజు పీడీఎస్యూగా వామపక్ష విద్యాసంఘాల ఆధ్వర్యంలో కలుద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ సందర్భంగానే పోలీస్ యంత్రాంగం గారు స్పందించి మేము కల్పిస్తాం, మీరు ఎటువంటి అడ్డుకోటాలు కానీ ఎటువంటి చేయొద్దని చెప్పేసి చెప్పడంతో ఈరోజు పోలీస్ యంత్రాంగం ఆఫీస్ దగ్గరికి వచ్చి మమ్మల్ని మేమే కల్పిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. విధంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాము, మీరు కనుక విద్యారంగ సమస్య పరిష్కారం చేస్తే విద్యాసంఘాలే కావు, రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. సుమారు 7,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నవి. ఇవి తక్షణమే విడుదల చేయాలి. దీనివల్ల విద్యార్థులు ఉన్నత విద్యను కోల్పోతూ ఉన్నారు. వారు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కానీ సర్టిఫికేట్స్ తీసుకోలేక లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఒకవైపు యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే, మరోవైపు విద్యార్థులు, పేద విద్యార్థులు ఆ అమౌంట్ని చెల్లించలేక, ఆ డబ్బును చెల్లించలేక విద్యార్థులు ఆ సర్టిఫికేట్స్ అక్కడే వదిలేసి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము.